నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. బస్తీ మే సవాల్ రా చూసుకుందాం రా. ఇది నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిల్లో టీడీపీ వైసీపీ కౌన్సిలర్ల మధ్య చోటు చేసుకున్న రణరంగం. చైర్పర్సన్ సుబ్బలక్ష్మి అధ్యక్షతన ఇవాళ జరిగిన కౌన్సిల్ సమావేశంలో చింతకాయల పద్మావతి కూటమి ప్రభుత్వ 10 నెలల కాలంలో 21 కోట్లతో జరిగిన అభివృద్ధి వివరించే ప్రయత్నం చేశారు. ఈ దశలో అడ్డు తగిలిన వైసీపీ కౌన్సిలర్ వైఖరిపై టీడీపీ కౌన్సిలర్లు తీవ్ర ఆక్షేపణ తెలిపారు. ఈ దశలో జోక్యం చేసుకున్న టీడీపీ కౌన్సిలర్ దనిమిరెడ్డి మధు సంయమనంతో అభివృద్ధి గురించి చెబుతున్నటువంటి సమయంలో దనిమిరెడ్డి మధుతో వైసీపీ కౌన్సిలర్ కోనేటి రామకృష్ణ అడ్డు తగిలి చేసిన అసభ్య పదజాలం రగడ సృష్టించింది. దనిమిరెడ్డి కోనేటి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఓ దశలో దనిమిరెడ్డి మధు బలప్రయోగంతో దూసుకెళ్లారు. ఈ హఠాన్ పరిణామంతో కౌన్సిల్ రసాభాసతో రణరంగాన్ని తలపించటంతో పోలీసు రంగప్రవేశం చేసి పరిస్థితి చేదాటకుండా చేశారు. సంవత్సరాల్లో కనీసం ఇన్ని వర్కులు కదా అనుకో ఒక పైసా వర్క్ చేయలేదు. మేము వచ్చి సంవత్సరం లోపు 21 కోట్లు రావాలి.
ఇప్పుడు మీరు అన్నారు చూసారా, అలా మీకు అనిపిస్తారు, తప్పేం కాదు. అలా ఎవరు కావాలి అలాగే అనిపిస్తారు. కానీ గత మున్సిపాలిటీలో 12లోని మీరు ఎంత వర్క్ చేశారు, మేము ఎంత వర్క్ చేసాం 12లో రికార్డు ఎవరు పార్టీ అందుకనే అంటారండి రికార్డు ఉండాలి. గతంలో మున్సిపాలిటీ ఆగిపోతాక 10 నెలల్లో మీరు ఎంత తప్పు తెచ్చారు నర్సీపట్నం మున్సిపాలిటీకి, మేము ఎంత వచ్చామో దాన్ని 10 నెలలు తెచ్చి రికార్డు ఇవ్వాలండి. వార్తలు ఏంటంటే 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు చేయని పని 25 సంవత్సరాలు సీఎం పద్మావతి గారు ఈ కాలం చేశారు. ఈరోజు మున్సిపల్ సాధారణ సమావేశం ఎలా జరిగిందో మీరు అందరూ చూశారు. అడుగుతున్నారు అయ్యన్న పాత్రి గారు మా వార్డులకి ఏమి ఇవ్వట్లేదని. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అన్నది వాళ్ళ విజ్ఞప్తిగా వదిలేస్తున్నాం. ఇంకొక మాట చెప్తా, ఏదైనా సరే పేపర్ మీద పెట్టి చెప్పండి అని మేము అడుగుతాం. 12వ వార్డుకి 15 లక్షలు, 11వ వార్డుకి 8 లక్షలు, 15వ వార్డుకి 6.5, 13వ వార్డుకి 7.5 లక్షలు. ఇవన్నీ ఏ వార్డులు అండి? వైసీపీ వార్డులు కదా. అయ్యన్న పాత్రులు గారు ఒకటే చెప్తున్నారు, పక్షపాతం అనేది వద్దు, నర్సీపట్నం మున్సిపాలిటీ అంతా మందే, మున్సిపాలిటీ ప్రజలందరూ నాకు ఓటేశారు, అందరికీ సమానంగానే అభివృద్ధి జరగాలని ఆయన చెప్తుంటే వీళ్ళు మాట బొకాయింపు. ఈరోజు మా మధు గారు అడిగారు,
మీకు ఏమైనా మీ దగ్గర పేపర్ ఉంటే మీరు 5 సంవత్సరాల్లోనే మీరు ఎంత తీసుకొచ్చారు మున్సిపాలిటీకి రండి. ఏమండి అంత ధైర్యం ఉంటే కమిషనర్ గారికి ఇన్ఫర్మేషన్ యాక్ట్ మీద 5 సంవత్సరాలకి ఎంత డెవలప్మెంట్ జరిగిందని తీసుకోండి. ఈ 1 ఇయర్లో ఎంత జరిగిందో మేము తీసుకుంటాం. దగ్గర కూర్చొని మాట్లాడదాం ఎవరు ఎంత డెవలప్ చేశారన్నది. ప్రతిదీ కూడా ఇలాగే చేస్తున్నారండి. ఈరోజు వీకర్ కాలనీస్కి అని చెప్పి గవర్నమెంట్ దగ్గర దాదాపు సుమారు 7 కోట్లు ఇచ్చింది. 7 ఎదురు చూస్తుంది ఏంటంటే టిక్కో హౌసెస్ ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారు, వాళ్ళకి తాళం చేతిలో పెట్టేసి వదిలేయడం కాదు, పూర్తిగా దానికి తగ్గ మౌలిక సదుపాయాలన్నీ కల్పించి వాటర్ ఫెసిలిటీ, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ, రోడ్డు ఫెసిలిటీ ఇచ్చి పూర్వం పాత గవర్నమెంట్లో కట్టిన వాళ్ళ పేర్లు చాలా వరకు కక్షపూరితంగా తీసేసి వాళ్ళు సెంటు జాగా వాళ్ళ మొక్కను కొట్టారు. ఆ సెంటు జాగా కూడా సాధు గారు కొండ వెనకాదలు ఇచ్చారు. అది మళ్ళీ వాళ్ళే నివాస యోగ్యం కాదు అని కూడా చూపించారు. వాళ్ళందరూ కూడా డైలామాలో పడి ఉన్నారు, మా డబ్బులు ఇస్తారా లేకపోతే ఇల్లు ఇస్తారా అని. దాని మీద కూడా కమిషనర్ గారు చాలా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఆగస్ట్ సెప్టెంబర్ కల్లా దీని మీద మొత్తం అంతా ఒకసారి చర్చ జరిపి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వడం, అనర్హులైన వాళ్ళకి డీడీలు రిటర్న్ చేయడం అనేది కూడా జరుగుతుందని చెప్పారు. అలాగే మా స్పీకర్ అయ్యన్న పాత్రి గారి చొరవతో కలెక్టర్ గారిని అడిగి స్పెషల్ గ్రాంట్ 1 కోటి రూపాయలు తీసుకురావడం జరిగింది. అది కూడా అన్ని వార్డులకి సమంగానే ఇచ్చారు. మీకు చెప్తున్నాను అంటే మీ వార్డులే మీరు ఇచ్చేసుకున్నారంటే మా వార్డుల్లో కూడా మాకు కూడా కొన్ని వార్డులు తగ్గించారు. ఎందుకంటే అభివృద్ధి అనేది ఎక్కడ అవసరం అనేది తెలియాలండి. అది తెలుసుకునే నాయకుడు ఎవరంటే అయ్యన్న పాత్రి గారు. ఏదో వెళ్ళి కౌన్సిలర్ అడిగేశాడు లేకపోతే మా కౌన్సిలర్ ఉన్నాడు ఇవ్వాలని కాదు, ఆయనకు తెలుసు. ఆయన తిరిగారు, నర్సీపట్నం మొత్తం తిరిగి చూశారు, అమ్మగారు తిరిగి చూశారు. వాళ్ళకి ఏ వార్డులో ఏ రోడ్డు అత్యవసరం కావాలో వాళ్ళకి ముందు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఈ అభివృద్ధి చూస్తే మాకు చాలా ఆనందకరంగా ఉంటుంది. మీకు తెలిసిందో ప్రతి ఎజెండాలోనూ కూడా 1-2 కోట్ల రూపాయలు వర్క్ ఇస్తున్నారండి. ఈ 10 నెలల నుంచి 11 నెలల నుంచి కూడా మీరు చూసారో లేదో, ఎప్పుడు వర్క్లు ఎప్పుడు వస్తాయని రైతు వర్షం వైపు చూసినట్టు మేము ఎప్పుడు నిధులు వస్తాయని చూసేవాళ్ళం. అటువంటిది ప్రతి ఎజెండాలోని కూడా దాదాపు 1 కోటి రూపాయల వరకు ప్రతి ఎజెండాలో వస్తుంది. దీని ప్రకారం చూస్తే నర్సీపట్నం అతి త్వరలోనే చాలా తొందరగా అభివృద్ధి కనబడుతుంది. ఆల్రెడీ అభివృద్ధి చేస్తున్నాం, ఇంకా చేస్తాం. దీనికి ఏంటంటే దీన్ని ఓర్వలేక లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టు చెప్పి ఈరోజు రసాబస చేయడానికి ప్రోగ్రామ్ని చూశారు. అలాగే ఈరోజు లేని ఉన్నట్టు ఉన్నది లేనట్టు ఈరోజు మధు గారు ఒకటే ఛాలెంజ్ చేశారు. మీరు అభివృద్ధి చేసుంటే మీరు ఎంత చేశారు ఎంత తెచ్చారు పట్టరండి త్రూ పేపర్ ద్వారా. మేము పేపర్ ద్వారా వస్తామని చెప్పాం. అలాగే ప్రతిదీ కూడా ఈరోజు ఈ రోడ్లు కానీ ఇప్పుడు కొన్ని కాంట్రాక్టర్లో కానీ ప్రతిదీ కూడా 1 by 1 మేము చేసుకుంటూ వస్తున్నాం. ఖచ్చితంగా మేము వచ్చి ఇంకా జూన్ 12 వస్తే 1 year అవుతుంది. ఈ 1 yearలోనే చాలా వరకు చేసాం. ఇంకా అయ్యన్న పాత్రి గారు చొరవ తీసుకొని ఇంకా చేసే అవకాశం ఉన్నాయి. ఇంట్లో సెంటు జాగా ఇచ్చేవారు, అది కూడా చాలా దూరంగా ఇచ్చి ప్రజలకు ఉపయోగపడకుండా ఎలా ఇచ్చారన్నది తెలియకుండా ఎలా పడితే అలా ఇచ్చారు. దాన్ని కూడా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ సెంటు జాగా ప్రజలకు చాలలేదని చెప్పి దాన్ని 2 సెంట్లకు పెంచాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. త్వరలోనే స్థల సమీకరణ కూడా చేసి నర్సీపట్నం మున్సిపాలిటీలో మిగిలిన పేదలు ఎవరైనా అయితే ఉన్నారో వాళ్ళందరికీ 2 సెంట్ల జాగా ఇవ్వడం కూడా జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.